హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో మేమైతే హైదరాబాద్ వచ్చేసాము, అమ్మ వాళ్ళ ఇంటి నుండి, అంటే వైజాగ్ నుండి వచ్చేసాము. సో అందుకే ఇంకా దేవుడి మూల అది క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ప్రీతు కూడా నాకు కంపెనీ ఇస్తుంది అనమాట ప్రతి పనిలో. అది అది నాకు తోడుగా ఉండి హెల్ప్ చేస్తుంది. అది పక్కన ఉంటే చాలు, సో ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఈరోజు అయితే మేము ఇలాగా ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాము. ప్రీతు హెల్ప్ చేస్తుంది. సో నేను చేసుకుంటున్నాను. సో అక్కడ నేను దేవుడి మూల దేవుడివి అన్నీ క్లీన్ చేస్తుంటే ప్రీతు మా కన్నయ్యది మా బెడ్రూమ్లో ఉంటుంది ఫోటో ఫ్రేము. సో అది తీసుకొచ్చి నాకు ఇస్తుంది, ఇది కూడా క్లీన్ చేయమని. సో అక్కడ నుంచి తీసుకొచ్చి దీపం పెట్టమంటుంది. ఇక్కడ కూడా ఆ ఫోటో ఫ్రేమ్ది కన్నయ్యది పెట్టి, ఇంకా ప్రసాదం అది పెట్టకముందే మేడంకి ప్రసాదం ఇచ్చేయాలంట. సో మేడం అది తినేసి ఇంకా మళ్ళీ నన్ను కూడా తినమంటుంది. చూడండి ఎలా పెడుతుందో, నా నోట్లో వద్దన్నా సరే పెడుతుంది. తిన్ను అంటే ఇంకా నోట్లో దూర్చేసింది, తిన్నంత వరకు ఊరుకోలేదు. సో ఈరోజు కూడా నేను ఎప్పట్లాగానే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. సో ఇంట్లో పూజ అయిపోగానే ఇంకా బయట తులసమ్మ దగ్గర పూజకి ప్రిపేర్ చేస్తున్నాను. ప్రీతు వచ్చి తులసమ్మ దగ్గర ఉన్న బొట్లు తీసి నాకు పెడుతుంది అనమాట. సో చూడండి నా క్యూట్ తల్లి ఎంత బాగా ఫ్లవర్స్ తులసమ్మకి పెడుతుందో. ఇలా అంటే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటే ఇంకా అంటే మంచివి నేర్చుకుంటే తప్పు లేదు కదా. సో చూడండి చాలా క్యూట్గా వేస్తుంది. అలా వేస్తున్నప్పుడల్లా ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. సో అందుకే నేను వీడియో షూట్ చేశాను. సో తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా హారతి ఇచ్చేసి ఇంకా ప్రీతుకు కూడా ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా నేను కూడా హారతి తీసుకొని ఈరోజు పూజ పూర్తి చేసుకున్నాము. సో పూజ అయిపోయిన తర్వాత కొంచెం టైర్డ్ అయ్యాను. సో రిలాక్స్ అవుతున్నాం అనమాట నేను ప్రీతు, కన్నయ్య పాటలు పెట్టుకుంటూ. ఆ సాంగ్స్ మాకు కన్నయ్యవి రిలాక్సింగ్ అవుతుంది అనమాట. సో ఇలా జరిగింది మా పూజ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.